హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ పార్టీ వేర్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ వేలో చూద్దాం. ఫస్ట్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. లెంత్ 16, 1 ఇంచ్ యాడ్ చేయండి 17. ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా. షోల్డర్ 7, ఆర్మ్ డౌన్ 7, చెస్ట్ 48, 1 పార్ట్ 12, 1.5 ఖర్చు. వేస్ట్ 42, 10.5 1 పార్ట్, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. కొంచెం దూరంగా ఆర్మ్ డౌన్ 7 మార్క్ చేయండి. షోల్డర్ 7 పెట్టాం కదా, అదే విధంగా చెస్ట్లో 7 మార్క్ చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. కార్నర్లో ఆర్మ్ హోల్కి 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీయండి. లైన్కి టచ్ అవ్వాలి. మనం మార్క్ చేసాం కదా, దానికి టచ్ అవ్వాలి. ఆర్మ్ హోల్ 10 కదా, 9.5 వస్తే సరిపోతుంది. మనం స్టిచ్ చేయగా 10 వస్తుంది. బ్యాక్ నెక్ 10 మార్క్ చేయండి. నెక్ విడ్త్ ఈ ప్లేస్లో 4 మార్క్ చేయండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని మార్క్ చేయండి. బ్యాక్ పార్ట్కి ఈ ప్లేస్లో నెట్ వేస్తామండి. ఇప్పుడు డాట్స్ పెట్టిన దాని కిందే నెట్, లైనింగ్, సాటిన్ వేస్తాం. 3 వేస్తాం. ఇట్లా వీల్తో మార్క్ చేయండి. మార్క్ చేసుకుంటే మనం దీని మీదే స్టిచ్ చేయడానికి వీలవుతుంది. మనం ఒకవైపు మార్కింగ్ పెట్టాం కానీ రెండో వైపు కనిపించదు కదా, వీల్తో మార్క్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఈ మార్కింగ్ మీద కట్ చేసేసేయండి. ఈ విధంగా నీట్గా కట్ చేసేసేయండి. చంకలో కాట్ పెట్టండి. వీల్తో మార్క్ చేయండి. మనకు ఒకవైపే కదా మార్కింగ్ ఉంది, ఇంకో వైపు లేదు కదా, వీల్తో మార్క్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే ఇట్లా కట్ చేసుకోకండి. నేను కట్ చేశాను కానీ మీరు కట్ చేయకండి. కట్ చేస్తే ఏమైందంటే ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కదా, మనం ప్లేస్ చేసేటప్పుడు ఈజీగా ఉండదని చెప్తున్నాను. ఇలా ప్లేస్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. సేమ్ చంకలో ఇదే విధంగా తీయండి. సైడ్కి మాత్రం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఈ విధంగా 11 దగ్గర మార్క్ చేయండి. 4.5 దగ్గర మార్క్ చేయండి. 4 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. 2.5 దగ్గర మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా చంకలో షేప్ తీయండి. ప్రిన్సెస్ కట్ కదా, ఈ విధంగా మార్క్ చేయండి. ఈ విధంగా షేప్ తీసేయండి. ఈ పీస్ తీసేస్తామండి. ఫ్రంట్ నెక్ 6 దగ్గర మార్క్ చేయండి. మనకి షోల్డర్ విడ్త్ 2.5 వస్తే సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేయండి. కింద లైన్లో 4 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని రౌండ్ తీసేయండి. ఫ్రంట్ నెక్ రౌండ్ వీల్తో మార్క్ చేసుకుందాం, ఎందుకంటే ఉల్టా తిప్పుదాము. ఇప్పుడు కింద మనకి 10.5 వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత సరిపోతుందో లేదో క్లాత్ ముందే చెక్ చేయాలి. 10.5 దగ్గర మార్క్ చేయండి. 1.5కి ఒక మార్క్ చేయండి. సరిపోలేదు కాబట్టి ఆల్రెడీ గీసుకుంది, ఇంకా ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసేయండి మార్కింగ్ మీదే. సైడ్ కూడా తీసేయండి. ఈ క్లాత్ తీసేస్తామండి. తీసేసి ఇప్పుడు 2 జాయింట్ చేస్తాము. మనం ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ లైనింగ్ లేదు, నెట్ ఓన్లీ. ఇప్పుడు చూడండి, సాటిన్ తీసుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్కి బ్యాక్కి సాటిన్ తీసేసుకున్నాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. నెట్ సేమ్ సాటిన్ ఎంత ఉందో అంతే క్లాత్ తీసుకోండి. ఎక్స్ట్రా లైనింగ్ మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎప్పుడైనా లైనింగ్ మీద ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకుంటున్నప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి. అదే మీరు ఫ్యాబ్రిక్ గ్లూతో కానీ అంటించుకుంటే కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. అంటించేసి కట్ చేస్తారు కాబట్టి దీనికి మాత్రం ఇలా ఎక్కువే తీసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్ కూడా ఈ విధంగా మీరు చూసుకోండి, అడ్జస్ట్ చేసి తీసుకోండి. నాకు ఇలా సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్నాను.
ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా! బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ సాటిన్ పెట్టండి. దాని మీద నెట్ పెట్టండి ఈ విధంగా. పైన లైనింగ్ ప్లేస్ చేయండి. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా! చూడండి. ఈ మార్కింగ్ మీద స్టిచ్ వేసేయండి. వేసేసాను నేను చూడండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా పార్ట్ తీసేసాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా! మొత్తం తీసేసాను. ఈ విధంగా స్టిచ్ వేసాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేయండి. ఇలా నెక్స్ ఏవన్నా 3 ఉన్నాయంటే ఈ విధంగా తిప్పుకుంటే ఈజీగా ఉంటుంది. వీల్‌తో మార్క్ చేసి చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా గుండు పిన్నులు తీసేసి ఈ విధంగా గోరుతో రఫ్ చేయండి. లైనింగ్ వరకే తిప్పాలి. ఈ విధంగా గోరుతో రఫ్ చేసి కాటులు దగ్గర దగ్గరగా పెట్టడం వల్ల ఈజీగా తిరుగుతుందండి. కాటులు దగ్గర దగ్గరగా పెట్టండి. ఈ విధంగా స్టిచ్ వేసేసేయండి 4 సైడ్స్. ఇదిగోండి చూడండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసేయండి. లైనింగ్‌కి సమానంగా ఎక్స్ట్రా మొత్తం తీసేయండి. ఇలా ఉల్టా తిప్పుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిన్సెస్ కట్ పార్ట్ ఉంది కదా! ఇది తీసాం కదా! ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఇది కూడా అంతే 2 సేమ్. చూడండి. చూడండి వేసాను. 2 సమానంగా వచ్చాయి. ఈ విధంగా రావాలి. పావించ్ అంటే పావించి మీరు 1/2 ఇంచ్ వేస్తే 1/2 ఇంచ్ స్టిచ్ వేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఆల్రెడీ మనం మార్క్ చేసాం కదా! వీల్‌తో ఆ మార్కింగ్ మీదే స్టిచ్ వేయాలి. సాటిన్ ఒరిజినల్ పైకుండాలి. దానిపైన లైనింగ్ ఉండాలి. చూడండి ఉల్టా తిప్పితే మనకి కిందకెళ్ళిపోతుంది. ఈ విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చూస్తేనే క్లియర్‌గా అర్థమవుతుంది. మనం వీళ్ళతో మార్క్ చేసిన ప్లేస్‌లో చూడండి నేను స్టిచ్ వేశాను. లైనింగ్‌కి సమానంగా ఈ విధంగా కట్ చేసేసేయండి. కాట్లు పెట్టండి దగ్గర దగ్గరగా. క్రాస్‌గా ఈ విధంగా కాట్లు పెడితే దగ్గర దగ్గరగా నీట్‌గా తిరుగుతుందండి. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. థ్రెడ్ తెగకుండా పెట్టండి. గోరుతో రఫ్ చేయండి. ఈ విధంగా గోరుతో రఫ్ చేసేసి లైనింగ్‌ని లోపలికి తిప్పండి. ఎడ్జ్ మీద స్టిచ్ వేసేయండి. అన్ని వైపులా ఈ విధంగా స్టిచ్ వేసేసేయండి మళ్ళా. చూడండి ఎక్స్ట్రా పీస్ తీసేయండి. ఇప్పుడు నెట్ తీసుకుందాం దీనికి. ఈ విధంగా నెట్ తీసుకొని ప్లేస్ చేయండి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉంచేసి కట్ చేయండి. ఇలా పెట్టి ఒక స్టిచ్ వేసేయండి. చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ నీట్‌గా తీసేద్దాం. సెవెంటీన్ రావాలి కదా! 17 మార్క్ చేయండి. ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి ఈ విధంగా. కొంచెం ఎక్కువే తీసుకుంటే ఇప్పుడు కట్ చేసుకుంటాం నీట్‌గా ఉంటుంది. 7 మార్క్ చేయండి. షోల్డర్ 7 కదా! ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్‌గా ఈ విధంగా చంకలో ఎక్స్ట్రా ఉంది కదా! 3/4 ఇంచ్ దాకా ఇది మొత్తం తీసేయండి. ఒక పిన్ పెట్టుకోండి కదలకుండా ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ మొత్తం తీసేయండి. మూడుంపావు దగ్గర ఈ విధంగా మార్క్ చేయండి. 8 వరకి మార్క్ చేయండి ఇలా. ఒక లైన్ డ్రా చేయండి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. నేను రౌండ్ తీస్తున్నాను. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ తీయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఇప్పుడు నెక్‌కి క్రాస్ పీస్ ఎయ్యాలి. సాటిన్ వేయండి. సాటిన్ ఉంది కదా! సాటిన్ తీసుకున్నాను 1 ఇంచ్. స్కేల్ 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను.
ఈ విధంగా స్టిచ్ వేయాలి. మనం హెమ్మింగ్ పట్టి ఏస్తాం కదా నెక్‌కి అలాగేనండి. ఈ విధంగా గోరుతో రఫ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ వేయండి. మళ్ళీ ఇలా తిప్పేయాలి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఎక్స్‌ట్రా పీస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసేయండి. ఇది నెట్ కదా లోపల నుంచి కనిపిస్తుంది. ఎక్స్‌ట్రా నీట్‌గా కట్ చేయండి. ఎక్స్‌ట్రా పీస్ ఏమి లేకుండా కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి ఎడ్జ్ మీద. ఇదిగోండి. ఎంత నీట్‌గా వచ్చిందో. ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. బ్యాక్ డాట్స్ వేసుకోవాలి కదా! 1 ½ ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కార్డ్ పెట్టండి. 4 ½ దగ్గర మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా ఎక్స్‌ట్రా డాట్స్‌కి హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి ఈ విధంగా మార్కింగ్ మీదే. చూడండి. ఇలా వేయాలి. ఈ 2 ప్లేస్ చేసేసి హాఫ్ ఇంచ్ క్రాస్‌గా తీయాలండి. ఫ్రాక్‌కి దేనికైనా కానీ డాట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ క్రాస్‌గా ఈ విధంగా తీయాలి. లేకపోతే ఏలబడిపోయినట్టు ఉంటుంది. అంత అందంగా అనిపించదు. ఫినిషింగ్ నీట్‌గా ఉండదు. ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసేయండి. 4 లేయర్స్ కదా ఎక్కువ మందంగా ఉందని 2 లేయర్స్ నేను విడివిడిగా తీస్తున్నాను. ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్‌గా తీసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. 4 లేయర్స్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. కింద లైన్ కరెక్ట్‌గా లేదు కదా క్లాత్. ఒక లైన్ డ్రా చేసి ఎక్స్‌ట్రా పీస్ మొత్తం తీసేయండి. లెంత్ 15 దానికి 1 ½ యాడ్ చేయండి. కింద ఫోల్డ్ చేయడానికి 1 ఇంచ్, పైన స్టిచ్ వేయడానికి హాఫ్ ఇంచ్, 16 ½ 4 దగ్గర ఆర్మ్ డౌన్ 4 దగ్గర మార్క్ చేయండి. ఇదే విధంగా కొంచెం దూరంగా 4 దగ్గర మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. ఆర్మ్ హోల్ 10 క్రాస్‌గా ఈ విధంగా 10 మార్క్ చేయండి. 1 ½ ఖర్చు పెట్టండి. 5 హ్యాండ్ లూజ్ ఈ విధంగా స్కేల్ పెట్టి షేప్ తీయండి. ఎల్బోకి గాని 3/4కి గాని ఈ విధంగా షేప్ స్కేల్ వాడాలండి. అప్పుడే నీట్‌గా ఉంటుంది హ్యాండ్. 1 ½ స్ట్రెయిట్‌గా ఈ విధంగా మార్క్ చేసి అక్కడి నుంచి కర్వ్ తీసుకోవాలి హ్యాండ్‌కి. ఈ విధంగా కట్ చేసేసేయండి. కాట్ పెట్టండి. సెంటర్ కాట్ పెట్టండి. చంకలో కాట్ పెట్టండి. ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీయండి. హాఫ్ ఇంచ్ లోతు తీయాలి. లోతు తీయండి ఈ విధంగా. కాట్ పెట్టండి. ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి కాట్ పెట్టండి. 1 ఇంచ్ అని చెప్పాం కదా! ఎక్స్‌ట్రా ఉంచింది. హాఫ్ ఇంచ్ మడిచి హాఫ్ ఇంచ్ మళ్ళీ మడవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసేయండి. 2 వేసాను చూడండి. ఈ విధంగా వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేయండి. షోల్డర్ వైపు నుంచే జాయింట్ చేయాలండి. నెక్ వైపు నుంచే. హ్యాండ్ జాయింట్ చేసే వైపు నుంచి అస్సలు వేయకండి. ఎక్కువ తక్కువ వచ్చినా నీట్‌గా ఉండదు. అటువంటి వైపు నుంచి చేయొద్దు. ఎప్పుడైనా కానీ నెక్ వైపు నుంచే చేయాలి. హాఫ్ ఇంచ్ ఈ విధంగా జాయింట్ చేయండి. డబుల్ స్టిచ్ వేసేయండి. ఎప్పుడైనా గానీ షోల్డర్ ఖర్చు బ్యాక్ వైపు నుంచే చూపిస్తామండి. కానీ ఇది నెట్ కదా! నేను ఫ్రంట్ పార్ట్ వైపుకి పెట్టాను. ఒక స్టిచ్ వేసేసేయండి ఈ విధంగా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వైపుకి చూపిస్తున్నాను. బ్యాక్ నెట్ అవ్వడం వల్ల ఇలా చేస్తున్నాను. లేకపోతే బ్యాక్ పార్ట్ వైపే చూడాలి ఎప్పుడైనా ఖర్చు. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. ఫ్రంట్. చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా! కాటు ఎదురు రావాలి చూడండి. షోల్డర్ దగ్గర నుంచి మనం కాటు పెట్టుకున్నాంగా సెంటర్ కాటు హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. ఇదే విధంగా రెండో హ్యాండ్‌కి కూడా స్టిచ్ వేయండి. హాఫ్ ఇంచే స్టిచ్ వేయాలి. వీడియో లెంతీ అయిపోతుందని నేను స్టిచ్ వేసేసానండి. ఒకసారి చూడండి, చెక్ చేయండి. షోల్డర్ 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసి సమానంగా ఉన్నాయి. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసాను.
చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి చూడండి. ఇప్పుడు నెట్ 3 మీటర్స్ తీసుకున్నానండి. 37 ఇంచెస్ వచ్చింది. బాడీ 16. దగ్గరకి ఈ విధంగా ఫ్రిల్ పెట్టండి. చూడండి చెక్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌కి సమానంగా వచ్చిందో లేదో చెక్ చేయండి. ఎక్కువొస్తే ఇంకా దగ్గరకి పెట్టండి. లేకపోతే ఒక ఫ్రిల్ తీసేయండి. చెక్ చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉంది అనుకుంటే మీరు గ్యాదరింగ్ అయినా పెట్టుకోవచ్చు. సెంటర్ కార్డ్ పెట్టండి. సాటిను, నెట్ 2 అటాచ్ చేసేసుకొని ఈ విధంగా కార్డ్ పెట్టుకోవాలి. ఒరిజినల్ పార్ట్‌కి కూడా ఈ విధంగా కార్డ్ పెట్టుకొని సెంటర్ చేసి 1/2 ఇంచ్ స్టిచ్ వేయాలి. సాటిన్ ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసేయండి. ఆల్రెడీ సాటిన్ మనం స్టిచ్ వేసాం కదండీ! శారీ పెట్టికోట్ ఎలా స్టిచ్ వేస్తామో అలాగేనండి. అందుకే వీడియోస్‌లో చూపించలేదు. వీడియో లెంతీ అయిపోతుందని. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేయండి. వేస్ట్ 42 కదా! అంటే 1 పార్ట్ 10 ½ 10 ½ దగ్గర మార్క్ చేశాను ఈ విధంగా. రెండో పార్ట్ తీసుకున్నాను. ఈ విధంగా సెంటర్ కార్డ్ పెట్టండి. చూడండి పైకి లైనింగ్ కనిపించాలి. ఈ విధంగా ప్లేస్ చేయాలి. 2 జాయింట్ చేసిన తర్వాత ఇది కిందకి ఎళ్ళిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఉల్టాలో ఏసేస్తున్నారు. అలా వేయకండి. మళ్ళీ ఇప్పుకోవడం అదంతా రిస్కు. హాఫ్ దగ్గర నుంచి మనం కాటు దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటే మళ్ళీ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా రివర్స్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకుంటాము. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచే కాకుండా ఎక్కువ తక్కువ వచ్చినా సైడ్‌కి వెళ్ళిపోతుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ విధంగా హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. దేన్ని లాగొద్దు. 2 సమానంగా పట్టుకొని నెట్ పైకొచ్చేస్తది. చూసుకొని సర్దుకుంటూ నీట్‌గా వేయండి. స్టిచ్ వేయండి. ఇప్పుడు రెండో స్టిచ్ వేసేసేయండి. ఎప్పుడైనా ఫస్ట్ ఒకటేసిన తర్వాత చెక్ చేసుకొని రెండోది వేయండి. చూడండి 2 వేసేసాను. ఓవర్‌లాక్ కూడా చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ 5 కదా! 5 దగ్గర మార్క్ చేయండి. ఆల్రెడీ మనం షేప్ స్కేల్ తీసుకునే కదా! హ్యాండ్ తీసింది. అదే విధంగా ప్లేస్ చేసుకొని మళ్ళా హ్యాండ్‌కి ఈ విధంగా మార్కింగ్ చేయండి. మార్కింగ్ మీదే స్టిచ్ వేయండి. 2 సమానంగా పట్టుకోండి. దేన్ని లాగకుండా నీట్‌గా స్టిచ్ వేయండి. వేస్ట్ దగ్గర ఖర్చు పైకి చూడాలి. ఈ విధంగా పైకి చూపించండి. ఖర్చు 2 ½ ఇంచి స్టిచ్ వేసి రఫ్ తీసేసేయండి. బయటకొచ్చేసేయండి. సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇంతేనండి. రెండో సైడ్ కూడా. ఆల్రెడీ మన వీడియోస్‌లో ఉంది. సైడ్ జాయింట్ చేయడం, లాంగ్ ఫ్రాక్‌కి ఎలా సైడ్ జాయింట్ చేయాలో నేను చాలా క్లియర్‌గా చెప్పాను. ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ ఒకసారి చూడండి ఆ వీడియోని. సైడ్ ఈ విధంగా దేన్ని లాక్కండి. నెట్ కదా కొంచెం సాగుతుంది. లాక్కుండా నీట్‌గా 2 సమానంగా పట్టుకొని స్టిచ్ వేయండి. చాలా ఈజీ అండి. ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ. ఎక్స్‌ట్రా 1 ½ ఖర్చు ఉంచాం కదా! అదే 1 ½ లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు పైకి చూడాలండి. ఈ విధంగా స్టిచ్ చేసి 2 ½ ఇంచెస్ కిందకి స్టిచ్ వేసి రఫ్ తీసి బయటకొచ్చేసేయండి. 4 లేయర్స్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు బయటకొచ్చేసింది ఈ విధంగా. పావించి గ్యాప్‌తో ఇంకొక స్టిచ్ వేయండి. ఇంకా 2 లేదా 3 స్టిచెస్ వేసుకోవచ్చు. లాస్ట్‌లో రఫ్ తీసిన దగ్గరికే వచ్చి ఆగిపోవాలండి. బయటికి వెళ్ళకూడదు. ఈ విధంగా రెండో హ్యాండ్‌కి కూడా పావించి గ్యాప్‌తో ఇంకో స్టిచ్ వేసేయండి. 2 ½ ఇంచ్‌కి మనం రఫ్ చేసి బయటకొచ్చేసాం కదా! అక్కడికి ఆగిపోవాలి. చూడండి నేను నెట్‌కి పీకో చేసేసాను. నెట్ ఒక్కటే తీసుకొని ఈ విధంగా లైనింగ్‌ని పక్కకు పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేయండి. 2 సమానంగా పట్టుకోండి.
దేనికి దానికి విడివిడిగా ఎయ్యాలండి. నెట్‌కి నెట్టు, సాటిన్‌కి సాటినే వెయ్యాలి. చూడండి ఒకసారి పావించి గ్యాప్‌తో ఇంకొక స్టిచ్ వేయండి. ఇప్పుడు నెట్ ఏసాం కదా! దాన్ని పక్కకు తప్పించేసి సాటిన్‌కే వేయండి. లోపలికి నెట్టేసి నెట్‌ని ఈ విధంగా సాటిన్‌కే వేయండి. రెండు సమానంగా రావాలి. ఒకసారి చెక్ చేసుకోండి. కింద సమానంగా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి. సైడ్ జాయింట్ చేసుకోవడం చాలా ఈజీ. చూడండి నెట్‌కి సాటిన్ పక్కకు తప్పించి నెట్‌కే వేయాలి. 2 ½ ఇంచ్ వరకు స్టిచ్ చేసి రఫ్ తీసేసాం కదా! అక్కడి నుంచే స్టిచ్ వేసుకోవాలి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. పావించి గ్యాప్‌తో ఇంకో స్టిచ్ వేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా సాటిన్‌ని కూడా స్టిచ్ వేసేయండి. రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా. ఇదండి లాంగ్ ఫ్రాక్ పార్టీ వేర్ డ్రెస్ చూడండి చాలా నీట్‌గా వచ్చింది. ఇలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి మీరు కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.